వెల్కమ్ టు మైక్ టీవీ. ఎస్, ఈ రోజు నాతో ఒక సెన్సేషనల్ యాక్ట్రెస్ ఉన్నారు. ఎస్, సెన్సేషనల్ అంటున్నారు, యాక్ట్రెస్ అంటున్నారు, ఎవరు అనుకుంటున్నారా? ఎస్, మీ అందరికీ చాలా చాలా బాగా తెలుసు ఆవిడ. అండ్ చాలా మంచి వ్యక్తి అనమాట. సో అండ్ మనల్ని నగ్నం మూవీతో హీట్ చేసేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ మరణం అనుకుంటూ భయపెట్టడానికి మన ముందుకు వచ్చారనమాట. అండ్ వన్ అండ్ ఓన్లీ శ్రీ రాపాక గారు నాతో ఉన్నారు. సో మాట్లాడేద్దాం ఆవిడతో. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా లాంగ్ టైం. యా, నగ్నం అప్పుడు కలిసాము, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కలవడం మిమ్మల్ని. అవునండి. సో ఎలా నడుస్తుంది లైఫ్? ఆల్ గుడ్ అండి, బై గాడ్స్ గ్రేస్. ఓకే, అంటే మరణం సో భయపెట్టడానికే వచ్చారా? అంటే కింద ట్యాగ్ లైన్ కూడా కర్మా సేస్ అని కొంచెం ఇంట్రెస్ట్, కర్మా పే సారీ, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి అసలు మరణం? అంటే మరణం అనేది జనరలీ సబ్ టైటిల్ ఎందుకు అది పెట్టారంటే, ఇఫ్ ఐ డిడ్ లైక్ మనం ఏదన్నా ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఎన్ని చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం చెప్తే అబద్ధం కప్పుపుచ్చుకోవడానికి ఇంకెన్ని చెప్పుకుంటా పోతాం. సో దట్ ఈ మరణం అనేది కూడా అదేంటి, ఆ మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేదే అది. అంటే నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ కి ఆ టైటిల్ యాప్ట్. ఓకే, సో అంటే నగ్నం తర్వాత మరణం అనేది లీడ్ రోల్లో వస్తున్నారు ఇప్పుడు. సో దానికి దీనికి ఏమన్నా మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎస్, ఆఫ్ కోర్స్, బికాస్ అది టోటల్ గా డిఫరెంట్. ఇది నేను ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ మూవీ ఏదైతే ఆర్జీవి గారితో చేశానో దానికి దీనికి సంబంధం లేదండి, ఈస్ట్ వెస్ట్ కైండ్ ఆఫ్. ఎందుకంటే టోటల్ ఎంటైర్ డిఫరెంట్ జోనర్స్ రెండు. సో దాని గురించి చెప్పలేము, దీని గురించి చెప్పలేము. సో కమింగ్ టు వీర్ సాగర్ గారు, ఆయనే యాక్ట్ చేసి ఆయనే సాగర్ శైలేష్. ఓకే, చెప్పండి, ఆయన కోసం ఏం చెప్తారు? ఆయనే డైరెక్టర్. ఆయన ఇందులో నాతో పాటు వన్ ఆఫ్ ద లీడ్ మెయిన్ క్యారెక్టర్ ఆయన. సో ఆయనే డైరెక్షన్ చేసి అందులో, ఎందుకంటే మా ఇద్దరం చాలా మంది ఏమంటే ఇద్దరి మధ్య కూడా లవ్ స్టోరీ ఉండొచ్చేమో, ఇద్దరి మధ్య లేకపోతే అంటే జనరల్గా ఉంటాయి కదా, హీరో హీరోయిన్ గానే లవ్ స్టోరీ ఉంటుంది. నా క్యారెక్టర్ డిఫరెంట్, ఆయన క్యారెక్టర్ డిఫరెంట్, ఇద్దరికి సంబంధం ఉండదు. సో నాది వెళ్తూ ఉంటుంది, ఆయనది వెళ్తూ ఉంటుంది. నా లైఫ్లోకి ఆయన ఎలా వచ్చాడు అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాడు అనేది మళ్ళీ మధ్యలో స్టోరీ ఉంటుంది. అలానే లవ్ స్టోరీ మా ఇద్దరికి ఉండదు, ఆయన లవ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. అచ్చా, ఓకే. సో కాసేపు మనం మరణం మూవీ నుంచి బయటకు వచ్చేద్దాం. అండ్ ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు, సో మీ కామెంట్స్ ఏంటి? ఆబ్వియస్లీ మనం ఇండస్ట్రీ అండి, మన ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద మంచి హీరో వెళ్ళి ఒక మంచి పొజిషన్లో డిప్యూటీ సీఎంలో ఉన్నారు అంటే 100% సినిమా ఇండస్ట్రీకి బెస్ట్ జరుగుతుంది అని నా ఫీలింగ్. సో అంటే చాలా మీరు ఒక దగ్గర చెప్పడం నేను విన్నాను, 15 years నుంచి ఈ వైసీపీని ఇలాగా ఫాలో అయ్యి అక్కడే ఉండి సడన్గా ఎందుకు టీడీపీ? బేసికల్గా ఫ్యామిలీ కొంచెం ఫస్ట్ నుంచి ఉంది పొలిటికల్ దానిలో. సో దట్ ఉన్నప్పుడు మనకి కొంచెం తెలియకుండానే మనం ఓన్ చేసుకుంటాం. ఓకే, మన ఊర్లో తిరిగేటప్పుడు కానీ అది కానీ మనం అనుకుంటాం అందులోనే ఉన్నప్పుడు తెలియకుండా. ఈవెన్ ఇప్పుడు కొంచెం పొలిటికల్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా తెలియకుండా దానిలోకి వెళ్తూ ఉంటారు. బికాస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు వినేది చూసేదంతా అదే. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు పెరిగితే సినిమానే చూస్తారు, రైట్. సేమ్ థింగ్ నాకు కొంచెం ఆ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది, ఆ 14 నుంచి ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. ఓకే, అప్పుడు ఇంకా నేను ఎడ్యుకేషన్ అవ్వలేదు, చదువుకుంటున్నాను. తర్వాత 19th కొంచెం బాగానే 19 ఎలక్షన్కి బాగానే ప్రిపేర్ అవ్వడం. నేను అనుకోలేదు ఎప్పుడు నేను రావాలని. ఓకే, 19 ఎలక్షన్కి నేను ఎప్పుడు మనం ఎమ్మెల్యే అవ్వాలని నా థాట్ అప్పుడు కూడా నాకు లేదు. తర్వాత కొంచెం చేసేదాన్ని బట్టి జనాలు మన సపోర్ట్ చేసిన వాళ్ళు మనల్ని కొంచెం కేర్ చేయకపోతే ఉంటుంది కదా కొంచెం, మనకేముంది, మనం ఎందుకు చేయకూడదు ఆ పని. సో అది నేను చూసిన తర్వాత ఓకే ఐ కెన్ ట్రై, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. డిసప్పాయింట్ అయ్యారా అంటే ఇవ్వకపోయేసరికి ఏమన్నా, అందుకే సడన్గా టీడీపీలోకి వచ్చేయడం? డిసప్పాయింట్ ఏంటంటే మనం వెళ్ళంగానే రావాలని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే నాకు అంత డిసప్పాయింట్ అయిపోయి అంత అయితే లేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇయరే కదా ట్రై చేశాను, అందులో ఉన్నాను. బట్ ఎమ్మెల్యేగా నేను అనుకున్నది ఇయరే. సో ఇయర్ అనుకుని ఇయర్ నాకు వచ్చేస్తే ఐఎమ్ వెరీ లక్కీ అనుకునేదాన్ని. లేదు, రాలేదు, నెక్స్ట్ ట్రై చేద్దాం. సో అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి కాల్ వచ్చిందా, మీకు మీరుగా వెళ్ళారా, లేకపోతే ఎందుకు? ఓకే, సో అంటే కలిసారు అయితే, సీఎం గారిని కలవడం ఇవన్నీ జరిగినాయా? సీఎం గారిని కలిసారా మరి ఇప్పటి వరకు? అంటే కలిసాము, ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడాను.
ఓకే, అంటే చాలా సపోర్ట్ చేశారు కదా, అంటే ఎలక్షన్స్ ముందు కూడా చాలా నేను సపోర్ట్ చేయడం. ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కొంచెం నేను క్యాంపెయినింగ్ అంతా చేశాను, టీడీపీ నుంచి క్యాంపెయినింగ్ చేశాను. ఓకే,